మీరు ప్రూవ్ చేయగలవా నువ్వు? అన్ని ప్రూవ్ చేస్తామన్నా, అన్ని ప్రూవ్ చేస్తాం, అన్ని ప్రూవ్ చేస్తాం, ఏమి ఇబ్బంది లేదు. మేము కూడా దానికి కౌంటర్ గా మేము అన్నా రమేష్ అన్న, ఇప్పుడు డిసెంబర్ 14, 2024 చెప్పిన కంపెనీలన్నీ కూడా సెయిల్ ఎండి సుఖ్బీర్ సింగ్ గారిని లోకేష్ గారు కలిశారు. 1200 మెగావాట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ 2 ఫేజులుగా పెడతామన్నారు. కమెన్సింగ్ ది ఫస్ట్ ఫేజ్ 600 MB ప్రాజెక్ట్ ఫస్ట్ ఫేజ్ లో, అలాగే 600 MB ప్రాజెక్ట్ సెకండ్ ఫేజ్ లో పెడతామని చెప్పేసి ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం చేసుకున్న ఫోటో ఇది ఏందన్నా, ఆ ఒప్పందం చేసుకున్న ఫోటో ఇది రమేష్ అన్న. సెయిల్ ఇదిగోండి, ఇప్పుడు అలా కాదు అన్న, ఇదిగోండి అన్న రమేష్ అన్న, చూడండి 14 డిసెంబర్ 2024 సుఖ్బీర్ సింగ్ మేనేజింగ్ డైరెక్టర్ సెయిల్ ఇండస్ట్రీస్. మీరు చూపించండి అన్న, ఒకసారి ఒప్పందం చేసుకుంటే ఎప్పుడో చూపించండి, ఒక్కసారి చూపించండి ఒప్పందం చేసుకుంటే ఎప్పుడో. చూపించండి, నేను చూపించాను, రాజుగారు అడగండి, నేను చూపించాను. 14 డిసెంబర్ 2024 ఒప్పందం చేసుకున్నారు. నేను కూడా అదే ఎత్తుకుతున్నా, శైలికి సంబంధించిన ఒప్పందం ఏం జరిగింది అనేది నేను కూడా చూస్తున్నా, జీవో ఏమైనా దొరుకుతుందేమో అనేసి. ఎస్ ఓకే సార్, ఓకే మళ్ళీ డైవర్ట్ అవుతుంది మ్యాటర్. ఒక్క నిమిషం, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. లక్ష్మీకాంత్ గారు గుడ్ మార్నింగ్. ఇప్పటి వరకు సరే, ఇందాక మనకు రమేష్ గారు మాట్లాడారు, మేము చేశాము అని చెప్పేసి కొన్ని చెప్పారు. తర్వాత వచ్చేసి ఆ కృషి విషయంలో కూడా చెప్పారు, అంటే నా మీద అభాండం వేశారు కాబట్టి నేను తప్పదు ఇంకా నిరూపించుకోవాలి కాబట్టి అది చూపిస్తాను. నాకు ఇష్టం లేదు యాక్చువల్గా చూపించడం, ఎందుకంటే అబ్బాయి గురించి ఒకరి గురించి ఐ మీన్ పర్సన్ గురించి మనం చూపించడం కరెక్ట్ కాదు. పీసీఆర్ ఒకసారి ఒక్క నిమిషం సార్, కాదు సార్, ఎవరో కాదు సార్, ప్లీజ్ ఎవరో కాదు సార్, వాళ్ళ ఫ్రెండే, నేను మీతో ఫోన్లో మాట్లాడిస్తాను, ఒక్క నిమిషం. వాళ్ళ ఫ్రెండే సార్ మీ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా వెళ్ళి క్రౌడ్ ఫండింగ్లోనే ఆయనకి డాలర్ల రూపంలో డబ్బులు ఇచ్చారు, చూసాను నేను, నాకు అన్నీ తెలుసు సార్. ఆ అబ్బాయిది నేను కంటిన్యూ అవుతున్నాను, నేను కూడా లోకేష్ గారికి కూడా పెట్టడం జరిగింది, ఆయన ట్విట్టర్లో ఆయన పెట్టాను, కొంచెం సపోర్ట్ చేయండి అని చెప్పి, మానవత్వంతో ఆదుకోండి అని చెప్పేసి వారికి కూడా నేను పెట్టినటువంటి పరిస్థితి ఉంది, అది కూడా మీకు పంపిస్తాను ట్వీట్. ఒక్క నిమిషం సార్, ఒకసారి పీసీఆర్ డాక్యుమెంట్, పీసీఆర్ ఒకసారి ఆ డాక్యుమెంట్, ఒక్క నిమిషం సార్, పీసీఆర్ ఒక్క నిమిషం పీసీఆర్ ఒకసారి ఆ డాక్యుమెంట్ చూపించండి. లక్ష్మీకాంత్ గారు, ఇది ఎన్ఆర్ఐ కెనడా టీం పెట్టింది అనమాట, ఇది క్రౌడ్ ఫండింగ్, అతనికి సంబంధించి క్రౌడ్ ఫండింగ్ చేయండి అని చెప్పేసి వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టింది, ఇది ఎవరో పెట్టింది కాదు, ఇది ఎన్ఆర్ఐ వాళ్ళ సోషల్ మీడియా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇది. సో వాళ్ళు పెట్టినటువంటి పరిస్థితి ఇది. ఈ ఫొటోస్ అని కూడా సోషల్ మీడియాలో చూశాను నేను. సో జగన్మోహన్ రెడ్డి గారికి బర్త్డే వచ్చింది, కేకులు కట్ చేస్తున్నాము, మిగతా ఏదేదో చేస్తున్నాము, తోచినంత ఆర్థిక సాయం చేసి ఆ కుటుంబాన్ని, ఆ వ్యక్తిని కాపాడండి, అతను మన కోసం చాలా చేశాడు అని చెప్పేసి వాళ్ళు పెట్టింది. సో నేను అది చూపించాలనే ఉద్దేశం నాకు లేదు అసలు, వారు అన్నారు కాబట్టి నేను చూపించాల్సి వస్తుంది. ఎస్, ఇప్పుడు మీరు మాట్లాడండి లక్ష్మీకాంత్ గారు. సార్, ముందుగా మీకు ప్యానల్ సభ్యులకి, ప్రైమ్ లైన్ వీక్షకులకి అందరికీ శుభోదయం అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చేసినా కానీ ఆయన స్వార్థ రాజకీయాల కోసమే చేసుకుంటారు, కానీ ఆయన విధ్వంసమే సిద్ధాంతం అన్నట్టుగా